సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఇక్కడ వచ్చిన మీ అందరికీ నేను స్వాగతం కోరుతున్నాను ఈ అద్భుతమైన ఒక బిజినెస్ ఆపర్చునిటీకి. మీకు ఎవరైతే ఈ లింక్ ని పంపించారో, సో చివరిలో మీరు వాళ్ళకి డెఫినెట్లీ థ్యాంక్ యూ చెప్తారు. ఎందుకంటే ఒక అద్భుతమైన లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, ఒక బిజినెస్ ఆపర్చునిటీ, రైట్? సో వితౌట్ వేస్టింగ్ టైం మనము బిజినెస్ ప్లాన్కి వెళ్దాం. సో ఈ సిస్టమ్ పేరు బియాండ్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఎండ్లెస్ అనే మీనింగ్ వస్తుంది, అలాగే లిమిట్లెస్. బియాండ్ అంటే అంతకు మించి. సో బియాండ్ ఇన్ఫినిటీ అనేది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇది స్టార్ట్ అయింది 2019లో 2019. దానికన్నా ముందు మనం డిస్క్లైమర్ చదువుదాం. మనం ఎవరు ఇక్కడ కంపెనీ ఓనర్లు కాము, అలాగే పేడ్ ప్రమోటర్లు కాము, ఫైనాన్షియల్ అడ్వైజర్ అనే ఒక అడ్వైజర్ గానీ కాము ఇక్కడ, అలాగే కంపెనీ ఎంప్లాయీ కాము. ఇది ప్యూర్లీ ఒక అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ లో ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో పీడిఎఫ్ లో, అలాగే వెబ్సైట్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనము ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు మన వెబ్సైట్ ఉంది www.beyondinfinity.club. సో దాంట్లో బ్రౌజ్ చేసేసి కంపెనీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. సో అలాగే ఇది ఒక మనీ మేకింగ్ స్కీమ్ కాదు, ఓకే? సో ఓవర్ నైట్ మీరు ఇక్కడ లక్షాధీశులు అవుతారు, కోటాధీశులు అవుతారు అనే ఒక హామీ ఇక్కడ లేదు. ఇది ప్యూర్లీ వర్కింగ్ ప్లాట్ఫామ్. అలాగే ఇక్కడ రెండు రూట్ లో 2 ways లో మనం ఇన్కమ్ సంపాదించవచ్చు. ఒకటి ప్యాసివ్ ఇన్కమ్, ఒకటి యాక్టివ్ ఇన్కమ్. సో అలాగే ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయబడుతుందో దాంట్లో మీరు మీ పర్సనల్ ఒపీనియన్ తో మీ పర్సనల్ డిసిజన్ తీసుకొని ఈ యొక్క సిస్టమ్ లో మీరు ఎంట్రీ కావాలని కోరుకుంటున్నాం. సో అలాగే ప్రొఫైల్ చూసేద్దాము. బియాండ్ ఇన్ఫినిటీ స్టార్ట్ అయింది 2019లో. ఇది యుఎస్ఏ నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, దీని ఫౌండర్ అండ్ సిఇఓ జేమ్స్ సి హిల్. ఓనర్ పేరు, వీళ్ళకి దాదాపుగా 73 years ఓల్డ్, అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. 43 years అంటే 43 సంవత్సరం వీళ్ళ నెట్వర్క్ లో అనుభవం ఉంది. అలాగనే ఈ బియాండ్ ఇన్ఫినిటీ అనేది మనకి నెలలో, లేకుంటే ఒక 2 నెలల్లో, 6 నెలల, సంవత్సరంలో వచ్చిన ఒక వెబ్సైట్ కాదు ఇది. దీని వెనక 23 సంవత్సరాల డెడికేషన్ ఉంది. సో చాలా డెడికేషన్ తో, అలాగే చాలా స్కిల్ఫుల్ తో మన జేసీ సార్ ఈ ఒక కంపెనీని స్టార్ట్ చేశారనమాట. సో రిజిస్టర్డ్ పేరు 10 to Infinity LLC. ఎల్ఎల్సి అంటే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, రైట్? సో ఇలాంటి కంపెనీలకి లయబిలిటీస్ ఉండవు అనమాట. అలాగే అడ్రస్ మీరు స్క్రీన్ లో చూస్తున్నారు. సపోర్ట్ సిస్టమ్ మనము లాగిన్ చేసి రిజిస్టర్ చేసి మనకి సపోర్ట్ సిస్టమ్ ఇక్కడ దొరుకుతుంది, support@beyondinfinity.club. సో కంపెనీ నాట్ అండ్ MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ అంటూ కాదు. అంటే ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి, మళ్ళీ రీపర్చేస్ చేస్తూ ఉండాలి, ఇక్కడ PV మెయింటైన్ చేయాలి, అలాంటివి ఏమీ ఉండవు. ఇది డైరెక్ట్ ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ఒక బిజినెస్ ఆపర్చునిటీని ఇప్పుడు షేర్ చేయొచ్చు. దీని వెబ్సైట్ www.beyondinfinity.club. సో మన ఇండియాలో స్టార్ట్ అయింది 2023, రైట్? సో అక్కడి నుంచి మనకి కార్ ప్రోగ్రామ్, వరల్డ్ వైడ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో మనం మార్చ్ 2023 నుంచి మన ఇండియాలో చాలా బూమింగ్ లో ఉంది. సో కంట్రీ డైరెక్టర్ మిస్టర్ రామచంద్ర సార్, వీళ్ళు ఇండియా నుంచి. అలాగే కంట్రీ అంబాసిడర్, మన ఇండియా కంట్రీ అంబాసిడర్ మనీష్ కుమార్ జీ. ఇది ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ వర్కింగ్ ఆపర్చునిటీ. మీరున్న ప్లేస్ నుంచి, ఓకే? సో ఇది మీ వాట్సాప్ గ్రూప్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఈ బిజినెస్ ని వరల్డ్ వైడ్ మీరు స్ప్రెడ్ చేయొచ్చు. దీని నుంచి వచ్చే ఆదాయాన్ని మీరు పొందవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా మనము ఎంట్రీ తీసుకోవాలి, మనం ఎలా ఆదాయం సంపాదించాలి? ఓకే, ఇక్కడ రిక్వైర్మెంట్ ఫర్ రిజిస్టర్. మీకు ఎవరైతే ఈ జూమ్ లింక్ ని పంపించారో సో వాళ్ళ ద్వారానే మీకు ఒక రెఫరల్ లింక్ దొరుకుతుంది, బియాండ్ ఇన్ఫినిటీ రెఫరల్ లింక్. ఈ రెఫరల్ లింక్ మీరు క్లిక్ చేస్తే ఆ రెఫరల్ లింక్ తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ లో మీ స్పాన్సర్ నేమ్ ఉంటుంది, తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ మొబైల్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి అయితే చాలా జెన్యున్ గా ఉండాలి.
ఎందుకంటే కంపెనీ ఈమెయిల్ తోనే కమ్యూనికేట్ చేస్తుంది. అలాగే మీ ఫోన్ నంబర్ అయింది, ఈమెయిల్ అయింది, అలాగే యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకొని సైన్ అప్ చేసుకుంటే ఫ్రీగా మీ ఐడి రిజిస్టర్ అయిపోతుంది ఫ్రీగా. సో దాని తర్వాత ఇక్కడ పొందే ఆదాయాన్ని మీరు ఒక్కరే దాన్ని అనుభవించకుండా ఇక్కడ మీరు నామినేషన్ ఫెసిలిటీ కలిగి అక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. నామినీ పేరు మీరు ఎంటర్ చేయొచ్చు. బెనిఫిషియరీ కాలం ఉంది. అంటే మీరు ఏదైతే ఇక్కడ సంపాదిస్తారో ఆ సంపాదనకి సపోజ్ మీకు ఏమైనా అయితే ఆ సంపాదనని మీ ఇంట్లో వాళ్ళు, రైట్, సో మీ స్పౌస్ కానీ మీ చిల్డ్రన్ కానీ అక్కడ వాళ్ళు ఆదాయాన్ని పొందొచ్చు. నామినేషన్ ఫెసిలిటీ కానీ అవైలబుల్ ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, రిజిస్టర్ అయిపోయింది. రిజిస్టర్ అయిన తర్వాత మన బియాండ్ ఇన్ఫినిటీలో మీరు ఇన్కమ్ సంపాదించడానికి లైఫ్ లో ఒక్కసారి మన ప్రోడక్ట్ కొనాలి. మన ప్రోడక్ట్ అంటే ఇక్కడ ఆన్లైన్ ప్రోడక్ట్ ఈ బుక్ అని చెప్తాం. ఈ బుక్ ఎలక్ట్రానిక్ బుక్. సో దీన్ని 2019కి స్టార్ట్ చేసినప్పుడు 2021 అలాగే 2021 మనకి పెద్ద పాండమిక్ అటాక్ అయింది, COVID-19. సో ఆ టైంలోనే మన ఎండి సార్, మన జిఎస్సి సార్ ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు ది గ్లోబల్ రిలీఫ్ ఇనిషియేటివ్ క్రియేటింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇన్ ద స్మార్ట్ వే. సో ఫైనాన్షియల్లీ ఎలా ఫ్రీ అవ్వాలి. సో మనకి తెలిసినట్టు మొత్తం ఇప్పుడు ఆన్లైన్ అవుతా ఉంది. కంప్లీట్ వరల్డ్ మొత్తము ఆన్లైన్కి వెళ్తా ఉంది. అలాగే మనము ఇక్కడ ఒక ఈ బుక్ అని పర్చేస్ చేస్తే అది కంపెనీ ఈ బుక్, కంపెనీలో మాత్రమే దొరుకుతుంది, బయట ఎక్కడో దొరకదు. ఈ బుక్ కాస్టే $50 ప్లస్ $4 అనేది గ్యాస్ ఫీజ్. సో $54 మీరు ఒక్కసారి ఈ బుక్ ని కొంటే మీకు ఇక్కడి నుంచి ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది కాక క్రిప్టో కరెన్సీలు మీ దగ్గర ఉంటే TRX, బిట్ కాయిన్, ఎథీరియం మీ దగ్గర ఉంటే, కానీ USDT TRC20 USDT కాయిన్ కానీ మీ దగ్గర ఉంటే మీరు ఐడి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. అది కాక ఇక్కడ మన ఇండియాలో ఇది లీగల్ ఉంది. పేమెంట్ గేట్వే అనేది ఇండియాలో లీగల్ అయింది. మీరు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ కానీ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ కానీ దాని నుంచి మీ ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే ఒక 5,000 రూపాయలతో మీరు ఈ బుక్ పర్చేస్ చేస్తే మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఓకే, సో $4 అనేది గ్యాస్ ఫీజ్. $50 మీరు ఈ బుక్ కొనేస్తారు. బియాండ్ ఇన్ఫినిటీకి యువర్ అండ్ అఫిలియేట్ మెంబర్. మీరు ఇక్కడ నుంచి ఆదాయాన్ని పొందడానికి మీకు మొదలవుతుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్. మీరు ఎవరికి చెప్పకపోయినా, మీ రెఫరల్ లింక్ ఎవరికి మీరు షేర్ చేయకపోయినా, ఇక్కడ మీరు ఏ పని చేయకుండా ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. జస్ట్ ఒక్కసారి మీరు $50తో ఈ బుక్ పర్చేస్ చేస్తే చాలు. సో ఏమవుతుందంటే ఇప్పుడు $50తో ఈ బుక్ కొన్నారు, మీకు ఈ సిస్టంలో ఒక ఐడి యాక్టివేట్ అయింది. ఐడి యాక్టివేట్ అవ్వగానే మనం ఇక్కడ షేరింగ్ ఎకానమీలో వర్క్ చేస్తున్నాం అనమాట. అంటే 20% కంపెనీకి వెళ్తుంది, 80% మొత్తం కమ్యూనిటీకి వెళ్తుంది. ఇప్పుడు $50 అంటే $50తో మీరు వచ్చారు. దీంట్లో $40 మీ సీనియర్ కి వెళ్తుంది యాజ్ ఎ డైరెక్ట్ ఇన్కమ్. ఇది $40 వాళ్ళకి వెళ్తుంది. ఇంకా మిగిలింది ఎంత? $10. ఈ $10లో 20% కంపెనీకి వెళ్తుంది, 80% మీ ప్యాసివ్ ఇన్కమ్ వెళ్తుంది. 20% అంటే $2 మాత్రమే కంపెనీకి వెళ్ళేది. డియర్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకన్నా ముందు బియాండ్ ఇన్ఫినిటీ కన్నా ముందు చాలా మంది చాలా కంపెనీలో పని చేసి ఉండొచ్చు. ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటూ, ట్రేడింగ్ అంటూ, ఓకే, సో ఇన్వెస్ట్ చేయండి డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. సో అలాంటి కంపెనీలో డబ్బు వేసి చాలా మంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అన్ని దానికి బియాండ్ ఇన్ఫినిటీ మొత్తం ఒక డిఫరెంట్ ట్రెండింగ్ అన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని లేదు, ఇక్కడ ROI అని లేదు, ఇక్కడ ట్రేడింగ్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీవి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మన జేసీ సర్వే ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక 60 to 70 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో మన $8 అక్కడ ఇన్వెస్ట్ అయ్యేసి మనకి వీక్లీ 3 to 5% కాంపౌండింగ్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, 3 to 5% మనకి ఎవ్రీ వీక్, అంటే ప్రతి వారం మనకి ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ అవుతుంది. సో ఈ $8లో మొదటి వారం అంటే ఇది ఎవ్రీ సండే మనకి జనరేట్ అవుతుంది.
మొదటి వారం ఈ $8 ఏమవుతుందంటే 3% అంటూ మనము లెక్క చేసుకుంటే $0.24, రెండో వారం $0.25, మూడో వారం $0.25. ఇలాగే ఒక సంవత్సరానికి 52 వారాల్లో ఈ $8 అనేది పెరుగుతూ $34 అవుతుంది. రెండో సంవత్సరం 134, మూడో సంవత్సరం 543, నాలుగో సంవత్సరం 3120, ఐదో సంవత్సరం 14,140, ఆరో సంవత్సరం $63,000 అవుతుంది. అరే ఇదేంటి సార్ మీరు ఎలా నోటుకు వస్తుంది అలా చెప్తున్నారు అనుకుంటారా? డెఫినెట్లీ నాట్. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే యాక్టివ్ అయినారో మనకి ఇక్కడ బిగ్ వాలెట్ లో ఒక బిగ్ క్యాల్కులేటర్ ఉంది. మీరు బయట క్యాల్కులేటర్ యూజ్ చేసి, మొబైల్ క్యాల్కులేటర్ యూజ్ చేసి లెక్క చేసే అవసరం లేదు. ఇక్కడ మన బిగ్ వాలెట్ లో, మన వెబ్సైట్ లో బిగ్ క్యాల్కులేటర్ అని ఉంది. ఇక్కడ జంప్ స్టార్ట్ డిపాజిట్ మనకి కంపెనీ ఇస్తే దాంట్లో $2 కంపెనీ తీసుకుంది. $8తోనే ఈ కాంపౌండింగ్ అనేది మనకి ప్రతి వారం 3 నుంచి 5% మనకి ప్రాఫిట్ షేరింగ్ అవుతుంది. కాంపౌండింగ్ అంటే మన ఐన్స్టైన్ సైంటిస్ట్ చెప్పినట్లు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది 8వ అద్భుతం. బియాండ్ ఇన్ఫినిటీ పేరు ఎలాగుందో బియాండ్ ఇన్ఫినిటీలో ఈ ఇన్కమ్ అనేది మీకు అలాగే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ $8 6 సంవత్సరంలో $63,000 అవుతుందో, ఇక్కడ చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంటారు, చాలా మంది ఎల్ఐసి ప్రీమియమ్స్ కడుతూ ఉంటారు, చాలా మంది సేవింగ్స్ కనో ఒక 10 years 15 years లాంగ్ టర్మ్ లో మంత్లీ డిపాజిట్ సేవింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్క మాట, మీరు సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన దాని నుంచి, లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసిన దాని నుంచి మీరు నాకు రేపు డబ్బు అవసరం ఉంది, చాలా నాకు ఈ విత్డ్రా చేయండి ఇస్తారా? ఇవ్వరు. దానికని ఒక ప్రాసెస్ ఉంది. అలాగే మీ $8 ఎప్పుడైతే 3 నుంచి 5% ప్రాఫిట్ షేర్ అవుతుందో, దీన్ని మనము లాంగ్ టర్మ్ గా ఎన్నుకుంటే, ఫ్రెండ్స్ ఇది చాలా లాంగ్ టర్మ్ లో ఒక ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. మీకు మీ అవసరాలు అయితే ఏమున్నాయో, మీ కమిట్మెంట్స్ అయితే ఏమున్నాయో, మీరు ఏ పని చేయకుండా, మీరు ఎవరికి చెప్పకపోయినా ఒక 4 సంవత్సరం తర్వాత 4వ సంవత్సరం కంప్లీట్ అయ్యే ఇన్కమ్ మీరు ఊహించలేరు. ప్రతి వారానికి మీకు దగ్గర $100 నుంచి $124 వరకు ప్రతి వారం మీకు ఇన్కమ్ వస్తుంది బియాండ్ ఇన్ఫినిటీలో. అంటే ఒక మాటలో చెప్పాలంటే 4వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యే ఒక విత్డ్రా 6 సంవత్సరం లోపు మీకు ఒక $30,000 మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఎవరికి జాయిన్ చేయకుండా, మీరు ఎవరికి రెఫర్ చేయకుండా ఈ డబ్బు మీది మీరు ఆటో విత్డ్రాల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్. ఇది ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, నాన్ వర్కింగ్ ఇన్కమ్. సో ఇప్పుడు చాలా మంది చెప్తారు, సార్ నేను 4 సంవత్సరం వరకు నేను ఆగను, నాకు ఇన్కమ్ ఇప్పుడే కావాలి, ఏదైనా మంత్లీ శాలరీ వస్తుందా లేక వీక్లీ శాలరీ వస్తుందా, ఇన్స్టెంట్ నేను జాయిన్ చేపిస్తాను అక్కడ ఇన్కమ్ వస్తుందా? డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్లీ వస్తుంది. దాన్నే మనం అంటాము యాక్టివ్ ఇన్కమ్. సో దీంట్లో మనకి 3 రకాల ఇన్కమ్ ఉంది. ఒకటి డైరెక్ట్ ఇన్కమ్. మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో $50 వాళ్ళు ఈ బుక్ కొంటారో అక్కడ మీకు ఐడి యాక్టివేట్ అయితేనే మీ డైరెక్ట్ రెఫరల్ మీకు $40 వస్తుంది, అంటే 80%. ఇప్పుడు వరకు నెట్వర్కింగ్ సిస్టమ్ లో 80% ఇచ్చే కంపెనీ ఏంటంటే వినలేదు. ఎందుకంటే $40 మీకే షేర్ చేస్తా ఉంది కంపెనీ. అంటే 80% ఆఫ్ $50లో $40 మీకే వస్తుంది, రైట్? సో దీన్ని ఇన్స్టాంట్ విత్డ్రా చేసుకోవచ్చు. అది ఎలాగని చెప్తా. ఇది ఫస్ట్ డైరెక్ట్ ఇన్కమ్. $40 మీకే వస్తుంది. మీరు ఎన్ని డైరెక్ట్ అయినా చేసుకుని పోవచ్చు. 10, 20, 50, 100, రైట్? సో 500, 1000 ఎన్ని అయినా మీరు డైరెక్ట్ చేసుకుంటూ పోవచ్చు. రెండో ఇన్కమ్ ఇన్ఫినిటీ ఇన్కమ్. ఇన్ఫినిటీ ఇన్కమ్ అనేది ప్రతి వారానికి మీకు $10 వస్తాయి. ఇది కంప్లీట్లీ వర్కింగ్ ఇన్కమ్. సో ఇన్ఫినిటీ ఇన్కమ్ లో 2 డివైడ్ అవుతుంది. ఒకటి కోడెడ్ కమిషన్ $5 వస్తుంది, అలాగే మ్యాచింగ్ ఇన్కమ్ $5 వస్తుంది. అలాగే మూడోది హెచ్పిఎల్ ఇన్కమ్, హనీ ప్రొడక్షన్ లైన్. దీన్ని మీరు ఒక్కసారి హెచ్పిఎల్ అకౌంట్ యాక్టివేట్ చేసుకుంటే చాలు, మీకు ప్రతిసార్లు $50 అనేది వస్తూనే ఉంటుంది హెచ్పిఎల్ ఇన్కమ్. ఇంకొక చివరి ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్, బిగ్
మ్యాచింగ్ ఇన్కమ్ 10%. ఇది మీరు ఎవరైతే డైరెక్ట్ రెఫరల్ చేస్తారో 1 కానీ 5 కానీ 10 కానీ, సో వీళ్ళకి మీలాగే వీక్లీ 3% ప్రాఫిట్ అనేది షేరింగ్ అవుతా ఉంది కంపెనీ నుంచి. కానీ వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్ తీసుకొని విడ్రా చేసుకుంటారో వాళ్ళ ప్రాఫిట్ లో మీకు 10% అనేది లైఫ్ టైం ఇన్కమ్. సపోజ్ వాళ్ళు ఒక $100 విత్డ్రా చేశారు వీక్లీ ఇన్కమ్ నాన్ వర్కింగ్ లో, అక్కడ మీకు $10 వస్తుంది. అలాగే ఒక $1000 వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళ ప్రాఫిట్ వచ్చింది, దాంట్లో మీకు $100. ఇలా ఒక సంవత్సరంలో ఒక 6 సంవత్సరంలో వాళ్ళు $30,000 విత్డ్రా చేస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ చెప్తున్నా. ఆ $30,000లో 10% అంటే మీకు ఒక్క పర్సన్ నుంచి $3,000 ప్రాఫిట్. ఇది బిగ్ మ్యాచింగ్ 10% ఇన్కమ్. మీరు ఎవరైతే డైరెక్ట్ లాగిన్ చేస్తారో, ఎవరైతే డైరెక్ట్ యాక్టివ్ ఐడి చేస్తారో వాళ్ళ నుంచి మీకు రెగ్యులర్ గా వచ్చే ఒక ఇన్కమ్, ఇది లైఫ్ టైం ఇన్కమ్. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాక్టివ్ ఇన్కమ్ ఎలా వర్క్ అవుతుంది చెప్తాను. సో మొదట ఐడి మీరు యాక్టివ్ చేస్తారు, మొదట ఐడి మీ రెఫరల్ ఐడితో, మీ రెఫరల్ లింక్ ద్వారా. సో మొదట ఐడి యాక్టివ్ అవుతుంది. ఆ వచ్చే $40 రిజర్వ్ అకౌంట్ కి వెళ్తుంది. రిజర్వ్ అకౌంట్ కి వెళ్ళేసి వర్క్ చేసే ప్రతి ఒక్కరు, బియాండ్ ఇన్ఫినిట్ లో పని చేసే ప్రతి ఒక్కరు వీక్లీ $10 అనేది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అంటే సబ్స్క్రిప్షన్ సిస్టమ్ తీసుకుంటుంది, సిస్టమ్ తీసుకోదు. కానీ ఆ సిస్టమ్ తీసుకున్న $10 ఏం చేస్తుందంటే $5 కోల్డ్ కమిషన్, $5 మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇది కమ్యూనిటీ షేర్ చేస్తుంది. ఇక్కడ కంపెనీకి ఏం పోదు. కంపెనీకి ఒకే ఒకసారి $2 మాత్రమే వెళ్ళేది $50 లో, $50. ఒక మొదటి ఐడి మీరు యాక్టివ్ చేశారు, అక్కడ $40 వచ్చింది. దాంట్లో వీక్లీ సబ్స్క్రిప్షన్ $10 డిడక్ట్ అయింది. ఇది సండే వీక్లీ పేమెంట్ మన సీనియర్స్ వెళ్తుంది. రెండో ఐడి ఇప్పుడు $30 ఉంది రిజర్వ్ అకౌంట్ లో. సో రెండో ఐడి ఎప్పుడు $40 వస్తుందో ఆ $40 $30, రెండు $70 అయింది. ఈ $70 రిజర్వ్ అకౌంట్ లో ఉంది. కానీ అక్కడి నుంచి మీకు $50 ఒక హెచ్పిఎల్ అకౌంట్ మీది యాక్టివ్ అవుతుంది. హెచ్పిఎల్ అకౌంట్ యాక్టివ్ అయింది. సరే $50 కంపెనీకి పోయిందా? కంపెనీకి పోలేదు. ఈ $50 మీ ఇమిడియట్ సీనియర్ కి వాళ్ళ హెచ్పిఎల్ ఇన్కమ్ అని వాళ్ళకి వెళ్తుంది $50. సో మిగిలింది ఎంత? ఇంకా $20. ఎప్పుడైతే మూడో ఐడి యాక్టివ్ అవుతుందో, మీ డైరెక్ట్ మూడో ఐడి ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో అక్కడి నుంచి కానీ మీకు $40 వస్తుంది. ఈ $40 నుంచి $20 రిజర్వ్ అకౌంట్ లో ఉంటుంది. ఈ రిజర్వ్ అకౌంట్ అనేది ప్రతి వారం $40 మనం మెయింటైన్ చేయాలి. ఒకవేళ మెయింటైన్ చేయలేకపోతే మన అవైలబుల్ డాలర్ నుంచి అది తీసేసుకుంటుంది. అవైలబుల్ డాలర్ అంటే డైరెక్ట్ ఇన్కమ్ చేస్తాము, డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది, లేకుంటే హెచ్పిఎల్ ఇన్కమ్ వస్తుంది, కోల్డ్ కమిషన్ వస్తుంది. సో ఇలాగా అది రిజర్వ్ అకౌంట్ లో తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నాలుగో ఐడి నుంచి ఇప్పుడు మూడో ఐడి నుంచి మీకు $20 రిజర్వ్ అకౌంట్ లో వెళ్ళింది. $20 మీరు ఇమ్మీడియట్ గా విత్డ్రా చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ విత్డ్రా ఎలా ఉందంటే మీరు ఒక వితిన్ 5 minutes, అంతగానే టైం పడదు. వితిన్ 5 minutes లో మీరు బైనాన్స్ వ్యాలెట్ లో కానీ, బైనాన్స్ ఎక్స్చేంజ్ లో కానీ, ట్రస్ట్ వ్యాలెట్ లో కానీ, మెటామాస్క్ ఇలా ఏదైతే USDT TRC20 వ్యాలెట్ అడ్రస్ ఉందో, డిపాజిట్ అడ్రస్, దానికే మీరు విత్డ్రా తీసుకోవచ్చు వితిన్ 5 minutes లోపు. 24/7 మీరు ఎప్పుడైనా విత్డ్రా తీసుకోవచ్చు. విత్డ్రాల్ కి ఏ ట్యాక్స్ సర్వీస్ లేకుంటే డిడక్షన్ ఏది లేదు. ఫుల్ అమౌంట్ మీకు విత్డ్రాలో వచ్చేసింది అనమాట. దీన్ని మినిమం మీరు బ్యాంక్ లో ఒక 5 to 10 minutes లో బ్యాంక్ అకౌంట్ లో సెల్ చేసి తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు నాలుగో ఐడి నుంచి డైరెక్ట్ యాక్టివ్ చేస్తారో, డైరెక్ట్ ఐడి చేస్తారో, అక్కడ నుంచి మీకు $40 మీ వ్యాలెట్ లో వచ్చేస్తుంటుంది, అవైలబుల్ వ్యాలెట్ లో. రైట్? 4 కాదు, 5 కాదు, 10 కాదు, 20, 50, 100 మీరు ఎంత అయితే డైరెక్ట్ చేసుకుంటూ పోతారో అక్కడి నుంచి మీకు ప్రతి ఒక్క వ్యక్తి నుంచి $40 అనేది డైరెక్ట్ ఇన్కమ్ మీకు వస్తూనే ఉంటుంది లైఫ్ టైం. ఓకే, ఇప్పుడు ఇది ఇంటర్నల్ వ్యాలెట్ రిజర్వ్ అకౌంట్ ఒక చార్ట్ ఇది. సో మొదటి 40, రెండో 40, సో మూడోది, సో చివరిలో విత్డ్రా రిక్వెస్ట్ $20 అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, రెండో ఇన్కమ్ ఇన్ఫినిటీ ఇన్కమ్. సో దీంట్లో మనకి రెండు పార్ట్ ఉంది. ఒకటి కోల్డ్ కమిషన్ $5, మ్యాచింగ్ ఇన్కమ్ $5. ఎప్పుడైతే మనము వర్కింగ్ ఇన్కమ్ లోకి వస్తామో 100% ప్యూర్ వర్కింగ్ ఇన్కమ్. ఎప్పుడైతే మనం వర్కింగ్ లోకి రామో
మనం ఎవరికి రెఫర్ చేయమో అది ప్యూర్ నాన్ ప్యాసివ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్. సో ఇది ఇప్పుడు మనం రెండో ఇన్కమ్ చూద్దాం. ఇన్ఫినిటీ ఇన్కమ్ లో $10 ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. $10 అంటే సిస్టమ్ తీసేసుకుంటుంది. సిస్టమ్ తీసేసుకుని ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా ఒక కాన్సన్ట్రేషన్ తో దీన్ని వినండి. కోల్డ్ కమిషన్ $5. ఎప్పుడైతే మీరు ముగ్గురుకి డైరెక్ట్ చేస్తారో, లేకుంటే 5 మందికో, లేకుంటే 10 మందికో మీరు డైరెక్ట్ యాక్టివ్ చేస్తారో, అక్కడి నుంచి ఏమవుతుంది, ఈ 10 మంది ప్రతి వారం $10 సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నారు. అంటే $10 వీళ్ళు సిస్టమ్కి ఇస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 10 మంది నుంచి మీకు $5 ప్రతి వారం సండే రోజు మీకు ఈ వాలెట్ లో క్రెడిట్ అవుతుంది. ఇది కోల్డ్ కమిషన్. ఈ 10 మందిలో ఇద్దరు సీనియర్స్ కి, మీ సీనియర్స్ కి షేర్ చేస్తారో, ఇంకా 8 మంది నుంచి మీకు $5 అంటే ఎంత అవుతుంది, $40 మీకు ఆ వారంలో వచ్చే ఇన్కమ్ కోడెడ్ కమిషన్. ఇది ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం మనకి ఇది పొద్దున్న ఇంటర్నల్ వాలెట్ లో క్రెడిట్ అవుతుంది. మీరు 20 మంది చేస్తారా, దాంట్లో 2 సీనియర్ కోడెడ్ అవుతారు. 18 మంది నుంచి మీకు ఈ $5 వస్తుంటుంది. 30 చేశారా, దాన్ని మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. 50 చేశారా, దాని నుంచి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అన్లిమిటెడ్ ఇన్కమ్, దీనికి ఏ క్యాపింగ్ లేదు. మీరు ఎంత మంది అయితే డైరెక్ట్ చేస్తారో అంత మంది నుంచి ఎవరెవరైతే $10 సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్. ఇది కోల్డ్ కమిషన్. ఇప్పుడు మ్యాచింగ్ ఇన్కమ్ $5. ఎప్పుడైతే మీరు ముగ్గురు డైరెక్ట్, అంటే మీకు మీ కింద ఉన్న ముగ్గురు డైరెక్ట్ గా యాక్టివ్ గా పని చేస్తారో, అప్పుడు మీ ర్యాంక్ బ్రాంజ్ అయి ఉంటుంది. వాళ్ళ నుంచి $1.25 వస్తుంది ఎవ్రీ వీక్. ఇప్పుడు మీరు 6 మందికి డైరెక్ట్ చేశారు. ఆ 6 మందిలో 6 మంది యాక్టివ్ గా పని చేస్తున్నారు. అప్పుడు మీ ర్యాంక్ సిల్వర్ అయి ఉంటుంది. వాళ్ళ నుంచి మీకు $2.5 ఎవ్రీ వీక్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మీరు 10 మందికి డైరెక్ట్ గా యాక్టివ్ చేశారు. ఈ 10 మంది యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అంటే వీళ్ళు వీక్లీ $10 సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. అప్పుడైతే మీకు ఫుల్ అండ్ ఫుల్ $5 మీకు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ప్రతి వారం మీకు ఎవ్రీ సండే ఈ ఇన్కమ్ వస్తుంటుంది. కోడెడ్ కమిషన్ ప్లస్ మ్యాచింగ్ బోనస్ రెండు కలిపేసి డిఫరెన్స్ వీక్లీ పే అవుట్ అనేది మన బియాండ్ ఇన్కమ్ ఉంది. ఇప్పుడు వరకు చాలా మంది మినిమం చెప్తాను, మినిమం $5 నుంచి $500 వరకు తీసుకునే వాళ్ళు మన బియాండ్ ఇన్ఫినిటీలో ఎవ్రీ వీక్ ఉన్నారు. $500 అంటే లెక్క చేసుకోండి, ₹90 అనుకుందాం విడ్రాకి, 45,000, రైట్? సో ఇది కోడెడ్ కమిషన్ అండ్ మ్యాచింగ్ బోనస్. సో డిఫరెన్స్ ఇప్పుడు హెచ్పిఎల్, హనీ ప్రొడక్షన్ లైన్. సో దీన్ని ఇప్పుడు ఈ చార్ట్ అర్థం చేసుకోండి. మీకు డైరెక్ట్ ఇద్దరు ఉన్నారు, ఏ అండ్ బి. మీరు రెండో ఐడి నుంచి ఎప్పుడు హెచ్పిఎల్ అకౌంట్ యాక్టివేట్ అయిందో, అలాగే ఏ పర్సన్ బి పర్సన్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కింద 2 ఐడి యాక్టివేట్ చేస్తారో అప్పుడు మీకు $50 వస్తుంది. రెండో వ్యక్తి బి కింద 2 ఐడి యాక్టివేట్ అయితే, ఇది డైరెక్ట్ అయి ఉండాలి, ఒకరి కింద ఒకరు కాదు, ఒక రెఫరల్ లింక్ లో ఇద్దరు డైరెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మీకు రెండో ఐడి నుంచి మీకు $50 వస్తుంది. అంటే $50 100% వచ్చేసింది. ఇంకో ఐడి నుంచి బి నుంచి మీకు $50 వచ్చేసింది. అంటే మీరు ఒక్కసారి $50 సిస్టమ్కి ఇచ్చారు, అంటే మీ అప్లైన్కి ఇచ్చారు, మీకు ఇది వస్తూనే ఉంటుంది. మొదటి వ్యక్తి నుంచి $50 వచ్చింది, రెండో వ్యక్తి నుంచి హెచ్పిఎల్ హిట్ అవుతుంది, $50 వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే మూడో వ్యక్తి మీకు డైరెక్ట్ గా ఉన్నారో వాళ్ళు ఇద్దరికి యాక్టివ్ చేస్తే మీకు అక్కడ $50 వస్తుంది. కానీ ఆ $50 రీ ఎంట్రీ అయ్యేసి ఈ $50 మీ అప్లైన్కి వెళ్తుంది. ఓకే, సో అలాగే 4, 5 నాలుగో డైరెక్ట్ వాళ్ళు ఎప్పుడు ఇద్దరికి యాక్టివేట్ చేస్తారో అది $50 మీకు వస్తుంది. ఐదో వ్యక్తి ఎప్పుడు వాళ్ళిద్దరికి యాక్టివ్ చేస్తారో అక్కడ మీకు $50 వస్తుంది. ఆరో వ్యక్తి ఎప్పుడు చేస్తారో అది రీ ఎంట్రీ అవుతుంది, అక్కడ నుంచి అది సీనియర్స్ వెళ్తుంది. ఇలా 2:1 రేషియోలో మీకు హెచ్పిఎల్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ డెప్త్ అలాగే అన్లిమిటెడ్ విడ్త్ నుంచి కానీ ఇది వస్తూనే ఉంటుంది. దీనికి ఏది క్యాపింగ్ లేదు. ఒక డైరెక్ట్ 10 మందికి మీరు చేశారంటే మీకు ఒక $300, అలాగే ప్లస్ వాళ్ళు ఇది చేశారు సెకండ్ లెవెల్లో హెచ్పిఎల్ ఇన్కమ్ $300 మీకే వస్తుంది. అంటే జస్ట్ 10 మంది నుంచి మీరు సపోర్ట్ చేశారు, వాళ్ళకి సర్వీస్ ఇచ్చారంటే
$600 అది ఒక్క వారంలో కావచ్చు, ఒక్క నెలలో కావచ్చు, మీరు హెచ్పిఎల్ ఇన్కమ్ అలాగే డైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అది కాక వీక్లీ ఇన్కమ్, కోడెడ్ కమిషన్ వేరు, మ్యాచింగ్ బోనస్ వేరు. సో ఇక్కడ అన్లిమిటెడ్ గా మనము ఇన్కమ్ సంపాదించవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది ఒక మీటింగ్ అటెండ్ చేసి ఒక ప్లాన్ ప్రెసెంటేషన్ చూసి చాలా మంది ఒక కళ నుంచి వస్తారనమాట, డ్రీమ్. ఆ డ్రీమ్ ఏమంటే నాదొక కార్ ఉండాలి, నాదొక లగ్జరీ ఇల్లు ఉండాలి, అలాగే వరల్డ్ టూర్ ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేయాలి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలా డ్రీమ్స్ తో చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో కొంతమంది అచీవ్ చేస్తారు, చాలా మంది అచీవ్ చేసే కాదు. సో XYZ కంపెనీస్ లో ఎలా అంటే టార్గెట్ హెవీగా ఉంటుంది. కార్ తీసుకునేకి మినిమం ఒక 3 సంవత్సరము, 4 సంవత్సరము, లేకుంటే 5 సంవత్సరము, ఇప్పుడు దాకా చాలా మంది వర్క్ చేస్తూ 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 కార్ వస్తుంది 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 అని వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు బియాండ్ ఇన్ఫినిటీలో కార్ తీసుకునే కళ నిజమవుతుంది. చాలా కాన్సన్ట్రేషన్ తో దీన్ని వినండి. ఒక సంవత్సరంలో మీరు అనుకున్న డ్రీమ్ కార్ ని ఇక్కడ అచీవ్ చేయొచ్చు. డ్రీమ్ కార్ మీ ఇంటి ముందు తీసుకురావచ్చు. ఎలా? మన మార్కెటింగ్ క్యాంపెయిన్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మనము $250 నుంచి $1,500, $250 నుంచి $1,500 వరకు మనకి కార్ ప్యాకేజ్ ఉంది, రైట్? సో $250, అలాగే $500, $750, $1,000, $1,250, అలాగే $1,500. ఈ 6 ప్యాకేజ్ అమౌంట్ మనకి కార్ కాంట్రిబ్యూషన్ ఉంది. కార్ తీసుకోవాలంటే చాలా మందికి సులభం, ఇంకా చాలా మందికి చాలా కష్టం. చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. బియాండ్ ఇన్ఫినిటీలో మీరు ఎలాగో $50 కాంట్రిబ్యూట్ చేశారో, అలాగే ఇక్కడ మీకు 2 ఆప్షన్ ఉంది. మీకు ఈ కారు కావాలంటే మీరు పాకెట్ నుంచి ఒక్కసారి $250 మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు, లేకుంటే ఒక 10 మందికి ఈ అవకాశాన్ని ఇచ్చి దాని నుంచి వచ్చే ఆదాయం నుంచి మీరు కారు ఇక్కడ తీసుకోవచ్చు. ఎలా? సో $250 మీరు ఇక్కడ కాంట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడైతే $250 ప్లస్ $10 గ్యాస్ ఫీ ఎప్పుడు మీరు కాంట్రిబ్యూట్ చేస్తారో, కార్ ప్యాకేజ్ ఎప్పుడు యాక్టివేట్ చేసుకుంటారో, అక్కడి నుంచి 365 రోజుల్లో మీది కార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు మీరు చూసుకోవచ్చు. ఈ రోజు యాక్టివేట్ చేస్తే ఈ రోజు నుంచి 365, రేపు రాగానే రోజు 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 గడుపుతూ రోజు తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే 200 రోజులు అయిపోతుందో కంపెనీ నుంచి మీకు ఒక మెయిల్ వస్తుంది. దాంట్లో 2 అటాచ్మెంట్ ఉంటాయి. ఒకటి అప్రిషియేషన్ లెటర్ కంపెనీ నుంచి. సో కంపెనీ నుంచి వస్తుంది, థ్యాంక్ యూ సో మచ్, మీరు మా మార్కెటింగ్ క్యాంపెయిన్ కి కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు మీరు $250తో పాటు ఇప్పుడు $25,000 వర్త్ కార్ మీరు తీసుకోవచ్చు. ఎంత? ఒకే 1% డౌన్ పేమెంట్ అనుకోండి. కంపెనీ చెప్తుంది మీరు 1% ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయండి, 99% మేము యాడ్ చేసి మీకు 100 టైమ్స్ వాల్యూ కార్ మీకు గిఫ్ట్ గా ఇస్తాం. సో 100 టైమ్స్ వాల్యూ అంటే $25,000. అలాగే $500 కంటే $50,000, అలాగే $1,500 కాంట్రిబ్యూట్ చేస్తే $1,50,000 వర్త్ కార్ మీరు తీసుకోవచ్చు. సో 200 డేస్ లో ఏమవుతుంది, మీకు అటాచ్మెంట్ వస్తుంది, అలాగే కంపెనీ అప్రిషియేషన్ లెటర్ లో థ్యాంక్ యూ చెప్తుంది. ఇప్పుడు $25,000 ఏ కార్ అయితే వస్తుందో ఈ కార్ కొటేషన్ మీరు కంపెనీకి పంపించాలి. తర్వాత 300 రోజుల్లో ఇంకో మెయిల్ వస్తుంది, మీరు ఏ కార్ తీసుకుంటున్నారో దాని కొటేషన్ ప్లస్ మీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, ఏ డీలర్ తో మీరు తీసుకుంటున్నారో, ఏ షోరూమ్ తో మీరు తీసుకుంటున్నారో, సో వాళ్ళ GST నెంబర్, అకౌంట్ డీటెయిల్స్ అన్ని పంపించిన తర్వాత ఇంకా మిగిలే 65 రోజుల్లో కంపెనీ మీకు ఏ మాత్రం డబ్బులు ఇవ్వదు. మీరు ఏ షోరూమ్ లో కార్ తీసుకుంటున్నారో ఆ షోరూమ్ కే పేమెంట్ వెళ్తుంది. కానీ ఒక కండిషన్, ఇన్సూరెన్స్ ఒకటి మీరు పే చేసి మీ డ్రీమ్ కార్ ని మీరు తీసుకురావచ్చు. ఇది వితౌట్ ఎనీ డౌన్ పేమెంట్, వితౌట్ ఎనీ బ్యాంక్ లోన్, మీరు EMI పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది లోన్లతో కూడిన ఒక కార్ కాదు, కంపెనీ నుంచి ఫుల్లీ పేడ్ బ్రాండ్ న్యూ కార్ కి మీరు ఓనర్ అవ్వచ్చు. ఇది మీరు ఏదైతే కళ కంటున్నారో బియాండ్ ఇన్ఫినిటీలో ఈ కళని మీరు నిజం చేసుకోవచ్చు, రైట్? సో ఇప్పటి వరకు దాదాపుగా ఒక రోజుల్లో ఒక 15-20 కార్లు బియాండ్ ఇన్ఫినిటీలో బుక్ అవుతున్నాయి.
సో ఇప్పుడు ఒక సెలబ్రేషన్ ఉంది, 30 డేస్ సెలబ్రేషన్ మన 15 నుంచి స్టార్ట్ అయింది ఇది. మీరు ఏదైతే $250 కార్ బుక్ చేస్తారో, కానీ అంతకన్నా హయ్యర్ ప్యాకేజ్ 500, 1500 వరకు మీరు ఏదైతే బుక్ చేస్తారో దానికి 30% ఎక్స్ట్రా మనకి కార్ ఫండ్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు $25,000 వర్త్ కార్ దొరికేది ఇప్పుడు ఈ సీజన్ లో $250 మీరు బుక్ చేస్తే $32,500 వర్త్ కార్ మీరు తీసుకుంటారు ఒక సంవత్సరంలో. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇది బియాండ్ ఇన్ఫినిటీ ఒక అఫీషియల్ బిజినెస్ ప్లాన్ ప్రెసెంటేషన్. మన ముందు ఉండేది ఒక్క అవకాశం. దేవుణ్ణి మనము కోరుకుంటున్నాము, దేవుడా నా జీవితం బాగుపడాలి, నా జీవితం బాగుపడాలని. కానీ దేవుడు మన రూపంలో, అంటే మనిషి రూపంలో వచ్చి మీకు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం పేరే బియాండ్ ఇన్ఫినిటీ. ప్రపంచంలో అతి పెద్ద కోటీశ్వరుడు బిల్ గేట్స్, చాలా మంది పేరు వినింటారు. సో వీళ్ళు ఒక సక్సెస్ సీక్రెట్ ని ఒక ఇంటర్వ్యూలో వీళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటే, ఒక ఇంటర్వ్యూయర్ బిల్ గేట్స్ కి క్వశ్చన్ అడిగింది, సార్ మీరు ఇంతగా ఎదిగారు, మీరు సక్సెస్ అయ్యారు, డబ్బు సంపాదించారు, పేరు సంపాదించారు, పెద్ద కంపెనీ ఉంది, దీన్ని మీరు ఎలా సంపాదించారు సార్, దీనికి సీక్రెట్ ఏంటి అని అడిగినప్పుడు బిల్ గేట్స్ ఒకే మాట చెప్తారు. ఓకే, సో వాళ్ళ జేబులో ఉన్న ఒక చెక్ బుక్ ని వాళ్ళు తీసి ఈ క్వశ్చన్ ని ఎవరైతే అడిగారో ఇంటర్వ్యూవర్ వాళ్ళ చేతుల్లో పెట్టారు. పెట్టి చెప్పారు, ఇది బ్లాంక్ చెక్, మీకు ఎంత డబ్బులు కావాలో దీని మీద మీరు రాసుకోండి, ఈ డబ్బులు మీకు సొంతం అవుతుంది. ఇంటర్వ్యూవర్ చెప్తుంది, సార్ ఇది నా వల్ల కాదు, ఇది మీ చెక్, ని ఎలా రాసుకోవాలి? రెండోసారి అవకాశం ఇస్తారు, రిజెక్ట్ చేస్తుంది. మూడోసారిలో అవకాశం ఇస్తారు, రిజెక్ట్ చేస్తుంది. చివరికి బిల్ గేట్స్ ఆ చెక్ బుక్ ని వాపస్ తీసుకొని తన మాట మొదలు పెడతాడు. మీకు ఏదైతే అవకాశం వచ్చిందో దాన్ని మీరు రిజెక్ట్ చేశారు, కానీ 20 సంవత్సరం 30 సంవత్సరం నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ఎదగాల అని. ఆ అవకాశమే మైక్రోసాఫ్ట్. ఎప్పుడైతే నా మైండ్ లో కంపెనీని నేను బిల్డ్ చేయాలి, పెద్ద సామ్రాజ్యాన్ని కట్టాలి అని ఆ అవకాశం నాకు వచ్చిందో నేను రిజెక్ట్ చేయాల, ఆ అవకాశాన్ని నేను సదుపయోగం చేసుకున్నాను. దానికనే ఈరోజు పెద్ద కోటీశ్వరుని అయ్యాను. ఫ్రెండ్స్, ఒకే ఒక అవకాశం మీ దగ్గర ఉంది, కోటీశ్వరుడయ్యే అవకాశం. ఆ అవకాశం పేరే బియాండ్ ఇన్ఫినిటీ. ఇక్కడ చాలా మంది ఇదే జూమ్ మీటింగ్ లో ఆల్రెడీ వాళ్ళకి తగ్గినట్టు సాటిస్ఫైడ్ ఇన్కమ్ ని సంపాదిస్తున్నారు. ఏ క్యాపింగ్ లేదు, ఏ టార్గెట్ లేదు. ఓకే, మీరు అనుకున్నంత వరకు ఈ అవకాశంలో మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైతే మీకు పిలిచారో వాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళ దగ్గర మీరు డీటెయిల్ గా అడగొచ్చు. జూమ్ మీటింగ్ ఉన్నప్పుడు మీరు వచ్చి ఈ ప్లాన్ ప్రెసెంటేషన్ ని విని మీ లైఫ్ బాగా చేసుకోండి అంటూ నా ప్లాన్ ప్రెసెంటేషన్ ఇక్కడనే నేను ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ, అలాగే ఓపికతో విన్న మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ టు బియాండ్ ఇన్ఫినిటీ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.